మత్స్యకారుల సంక్షేమానికి వారి అభివృద్ధికి పనిచేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అవసరమైన అన్ని పనిముట్లను భృతిని త్వరలోనే అందించనుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మత్స్యకారులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. అన్నా క్యాంటీన్కి అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం టైంలో స్థల సేకరణ చేయడం జరిగింది. ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న జగన్ ప్రభుత్వంలో అమ్మేసుకోవడం కూడా జరిగింది. అక్కడ అన్నా క్యాంటీన్ ఆవశ్యకత ఉందని కూడా నేను కూడా కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఎంచేదంటే సంవత్సరానికి 2 నెలలు వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పి నేను ఇద్దరు నాయకులకి కూడా తెలియజేయడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో పెట్టారు, సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ అన్నా క్యాంటీన్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని తెలియజేస్తాం. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక ఆయిల్ ఇంజిన్ కానీ, ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ మత్స్యకారులకు ఏ విధంగా దొరకలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రావలసిన సదుపాయాలన్నీ, రావలసిన పనిముట్లన్నీ అన్నీ కూడా త్వరలోనే స్కీమ్స్ ప్రారంభమవుతాయి. మత్స్యకారులకు సపోర్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. మత్స్యకారులందరికీ సపోర్టుగా మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మత్స్యకారు గ్రామాల్లో ఏదైతే అరవిందో ఫార్మా, దివీస్ ఫార్మా నుంచి వేట పడకుండా ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారో వాటి మీద కూడా దృష్టి పెట్టి పొల్యూషన్ లేకుండా మత్స్యకారులు వేటపడే విధంగా వారికి రావాల్సిన విధానాలు ఏమన్నా అవి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి రావాల్సిన ఉద్యోగాలున్నా వీటన్నిటిని కూడా ప్రయత్నం చేయడమే కాకుండా మత్స్యకారులు ఏ విధంగా మార్గం చూపిస్తే ఆ మార్గానికి సపోర్ట్గా ఎల్లప్పుడూ నేను ఉంటానని చెప్పి మత్స్యకారు దినోత్సవం సందర్భంగా మరొకసారి మా మత్స్యకారు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను.